ఏపీలో అయితే రాజకీయాలు రసవత్తరంగా సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి దక్కుతుంది? అది టీడీపీకి ప్లస్ అవుతుంది, టీడీపీ జనసేన పొత్తుకు ప్లస్ అవుతుందా, లేదు అంటే జగన్ దానిపైన ఏమైనా నమ్మకంగా ఉన్నారని దానిపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది. అలాగే ఏదైతే షర్మిలాను వాడారో అస్త్రం చేతిలో, అంటే హస్తం చేతిలో షర్మిల అస్త్రంగా మారారంటూ కూడాను, అలాగే దాని తర్వాత ఆవిడ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వ్యక్తిగతంగా కూడా ఆమె పైన దూషణలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే మారుతూ ఉన్నాయి, రసవత్తరంగా సాగుతున్నాయి ఏపీ రాజకీయాలు నేపథ్యంలో. అలాగే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి కూడాను చూస్తూ ఉంటే మొన్న వరుసగా అధినేతలు ఇద్దరు కూడా వేరు చోట్ల రెండు సీట్లను ప్రకటించడం, దాని తర్వాత మంత్రాలు జరగడం, దాని తర్వాత జనసేనాని కొన్ని వ్యాఖ్యలు చేయడం. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, పొత్తు అన్నప్పుడు సమగ్రంగా మాట్లాడి వెళ్ళాలి అన్న దానిపైన ఒకంత క్లాష్ వచ్చింది. వీళ్ళలో క్లాష్ ఉంటుంది, అటువైపు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. బట్ నిన్న టీడీపీ జనసేన అధినేత ఇద్దరు నేతలు కూడా కలవడం జరిగింది, భేటీ అవ్వడం జరిగింది. ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో కొంచెం ల్యాగ్లో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అటువైపు వైసీపీ చూస్తే సమరశంకరం పూరించి కొన్ని నేతలను ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరికి ఏ సీటు అన్న దానిపైన కూడా ఒకంత క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఈ రోజు మనతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు జనసేన అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే వెంకట సత్యం గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. పుల్లారావు గారు, మొదటిగా మీ నుంచి స్టార్ట్ చేస్తే ఏపీలో రాజకీయాలు అయితే మారుతూ ఉన్నాయి, సమీకరణాలు మారుతూ ఉన్నాయి. హస్తం షర్మిలను హస్త్రంగా వాడుకుంటుంది అని అంటున్నారు. అలాగే జనసేన టీడీపీ భేటీ అంటే పొత్తుకు సంబంధించి కూడాను కొన్ని క్లాషెస్ కావచ్చు, ఇలాంటి నడుస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మీ వ్యూ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల ఇంకా అన్టెస్టెడ్ కదా. అన్టెస్టెడ్ అంటే ఎంతవరకు ఆమె సాధిస్తుంది, ఒక మీడియాకి దానికి మంచి ఫోర్స్గా తిరిగి ఆమె ఎవరికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అవుతుందా, టీడీపీ జనసేనకి సాయం పడుతుంది, ఇంకా చెప్పలేము. వరకు అవి చేసింది ఏం లేదు. నన్ను ఇలా చేశారు అలా చేశారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వెళ్ళిపోతుందో చూడాలి. రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రిపేర్డ్ ఉన్నాడు. ఆయన క్యాండిడేట్స్ డిక్లేర్ చేయటం ఇవన్నీ చేస్తే, మీరు ఇందాక ఏదో అన్నారు, వాళ్ళు ఇంకా ఆలస్యం అయిపోయారు. ఏం ఆలస్యం అవ్వలేదు. ఈ టీడీపీ జనసేన తొందరగా కనుక క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తే వాళ్ళకి నెగిటివిటీ వచ్చేస్తారు. వాళ్ళ ఆఖరి రోజు నామినేషన్స్ ముందర 3 రోజుల ముందర డిక్లేర్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందరు తక్కువ అంచనా వేస్తారు, ఏదో ఇది తెలియదు అది తెలియదు అని. ఆయన 151 మంది ఎమ్మెల్యేలు సాధించాడు కాబట్టి ఆయనకి కూడా కొంచెం బ్రెయిన్ ఉన్నదని మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఏంటంటే ఆయన క్యాండిడేట్స్ ముందర పెడుతున్నాడు, వీళ్ళు ఎవరినో డిక్లేర్ చేస్తారు. ఆయన మార్చుకుంటే వీళ్ళు చేసేది ఏంటి? సో లాస్ట్ మినిట్ మీరు కేసీఆర్ గారు 4 నెలల ముందర క్యాండిడేట్స్ కి టికెట్లు ఇచ్చాడు. ఏమైంది? ఓడిపోయి పూర్తిగా వెళ్ళిపోయాడు. అదే ఆలస్యంగా లాస్ట్ మినిట్ వరకు ఆయనకి ఇచ్చి ఉంటే పెద్ద ఓట్ల పర్సెంటేజ్ తగ్గో ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అదర్ సైడ్ వాళ్ళు రెడీ అవ్వరు. సో మనం చూడాలి. కాంగ్రెస్ కూడా లాస్ట్ మినిట్ లో ప్రకటించింది. చెప్పాలి. మీరు అన్నట్టు కాంగ్రెస్ కూడా లాస్ట్ మినిట్ గా ఒక్కొక్క లిస్ట్ ఇచ్చారు. వీళ్ళు ఏదో కూర్చొని ఏమేమి చేసుకుందాం చేసారనుకోండి, అసంతృప్తి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అదర్ సైడ్ చక్కగా వాళ్ళు చేసే పని చేస్తారు. సో మనం చూడాలి వీళ్ళ స్ట్రాటజీ ఏంటి, వీళ్ళు ఏమన్నా ఇంటెలిజెంట్ గా చేస్తారా లేదా దాన్ని బట్టి ఉంటుంది. 4వ పాయింట్ ఏంటంటే తప్పకుండా వాళ్ళు ఏమంటారు, ఈ పొత్తు అనేది మంచిది. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి మంచిది, ఓట్లు కలుస్తాయి, అది దాంట్లో డౌట్ లేదు. కానీ క్యాండిడేట్స్ ఎవరికి ఇస్తున్నారు, ఎంతమంది సీట్లు వస్తున్నాయి, అది కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. అది ఎలా చేస్తారు చూడాలి. ఒక్కోసారి మనం వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, అది ఎప్పుడు కాదన్నాం. ప్రతి పాలిటీషియన్ చాలా ఇంటెలిజెంట్. అంటే గాల్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, దాని తర్వాత గెలిస్తే మొత్తం రాష్ట్రం అధికారం జోబులోకి వచ్చేస్తారు. అది అందరూ మనకు తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా చేస్తారో అధికారం వచ్చాక ఎవరికి చెప్పక్కర్లేదు. అందువల్ల వాళ్ళు చూడాలి. ఇంకా వచ్చే ఈ 5-6 రోజుల్లో వాళ్ళు కనుక ఎర్లీగా డిక్లేర్ చేస్తే నేను అది ఒక పెద్ద తప్పు నిర్ణయం అని మాత్రం నేను ఇప్పుడు కాదు 6 నెలల బట్టి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీ అయినా
ఆలస్యంగా లాస్ట్ మినిట్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఊరికి నా ఉదాహరణ తీసుకుంటున్నా, నాకు పెద్ద పర్టిక్యులర్ ఒపీనియన్ ఏం లేదు. మనకి ఎవరు వచ్చినా మంచిది, రాపోయినా విల్ థింక్ అబౌట్ ఇట్. ఆయన క్యాండిడేట్స్ డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏదో పెద్ద తొందర పడిపోయి డిక్లేర్ చేస్తే ఆయన క్యాండిడేట్ మారుస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ పొత్తులో ఉన్న వాళ్ళు నువ్వు తగ్గిపో అనే శక్తి లేదు, ఎందుకంటే అధికారంలో లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో, ఏ ఫిబ్రవరి ఎండ్ వరకు హోల్డ్ ఆన్ చేస్తారా? ఏప్రిల్ మధ్యన ఎలక్షన్స్, నామినేషన్స్ మార్చ్ 25నో స్టార్ట్ అవుతాయి. ఈ లాంగ్ ఎంగేజ్మెంట్స్ మ్యారేజెస్ లో బ్రేక్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే సంవత్సరం మొదలు ఎంగేజ్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత వీక్నెస్ బయటకు వస్తే పోతాయి. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం మంచిది, బట్ వాళ్ళ రైవల్స్ ఏం చేస్తారు? తర్వాత ఇంకా బీజేపీది కూడా సెటిల్ అవుతుంది. బీజేపీ ఒంటరిగా వెళ్తారా? వెళ్తే ఇంకా పెరిగింది 1%, 10% చెప్పలేం. చాలా ఫ్యాక్టర్స్ ఇంకా సెటిల్ అవుతాయి. షర్మిల ఏం చేస్తుంది, ఎంతవరకు వస్తుంది, బీజేపీ స్ట్రాటజీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మార్చుకుంటాడా ఆఖరి నిమిషం? ఆయన మారుస్తే ఎవడేమంటాడు? ఒక ఎంపీ నువ్వు కాదయ్యా అంటే ఏం చేస్తాడు? ఈ ఇద్దరు తొందరపడిపోతారా? తొందరపడిపోతే మాత్రం నేను అదొక పెద్ద మిస్టేక్ చేస్తున్నారని నేను భావిస్తాను. అండ్ అలాగే ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళని ఇప్పుడు వైసీపీ అసంతృప్తుల నేతలు కూడా జనసేన టీడీపీలో చేరుతున్నారు ఎక్కువగా మనం చూసుకుంటే. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చేర్చుకుంటున్నారు, ఓకే ఫైన్, బట్ దానివల్ల ఏ ప్రభావం ఉండదంటారా? ఆల్రెడీ ఉన్న నేతలకి ఇక్కడ అసంతృప్తులు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. వీళ్ళు సమన్వయంగా చేసుకొని వెళ్ళగలుగుతారా? అది కూడా పెద్ద బాగా ఎక్కువ ఇలాంటి టైంలో ఈ మాట వాడుతున్న మర్సనరీస్ వస్తారు. ఇటు మర్సనరీస్ అంటే యుద్ధంలో డబ్బులకు పనిచేసే వాళ్ళు వస్తారు. ఆఖరి నిమిషం మారిపోయి 5 సంవత్సరాలు అక్కడ కుర్చీలు అనుభవించి బాగా లూటీ చేసి తిని ఇంకో కుర్చీకి వస్తున్నారు ఈ 5 సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి వల్ల ఓడిపోతారా? పెద్ద వేవ్ ఉంటే ఓడిపోరు. కానీ వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, దేనికి వస్తున్నారు? గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతే ఓడిపోతారు, చెప్పలేం. చూడాలి ఎంతవరకు ఆ మర్సనరీస్ అంటే అది యుద్ధానికి పెద్ద ఏం ఉండదు. ఆ డబ్బులు తీసుకుని యుద్ధం చేస్తారు, ఈడు మారిస్తే ఆడికి వెళ్తారు, డబ్బులు ఉంటాయి, ఆ జనాన్ని తీసుకొస్తారు, షో చేస్తారు. అది కేర్ఫుల్గా ఉండాలి. ఆ కేర్ఫుల్గా ఎంతవరకు ఉంటారు? ఆ స్ట్రాటజీస్ అంటే వాళ్ళు కన్నా ఈ నాయకులకి తక్కువ బుర్ర ఉన్నదంటే కాదు, చాలా క్లెవర్ ఫెలోస్, చాలా క్రాఫ్టీ ఫెలోస్ వాళ్ళు. అందరూ పాలిటిక్స్ ఏంటి, పబ్లిక్ లైఫ్లో చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ప్రతి ఒక్కరు ఓడిపోయినోడేంటి, గెలిచినోడేంటి, ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి? సరే సర్వేదా, వాళ్ళు సర్వే చేసాడు, వీళ్ళు సర్వే చేసాడు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు. సర్వే చేసిన వాళ్ళు కూడా ఓడిపోతున్నారు కదా. కేసీఆర్ సర్వేస్కి ఎన్నో సీట్లు వస్తాయి అనుకున్నారు, రాలేదు. కాంగ్రెస్ సర్వేకి 90 సీట్లు వస్తాయనుకున్నారు తెలంగాణలో, ఆఖరికి నియర్లీ లాస్ట్. 60 ఎన్నో వచ్చింది, 65 ఎంతో, నియర్లీ లాస్ట్. సో కేర్ఫుల్ గా. తర్వాత ఓటర్స్ కూడా చాలా కేర్ఫుల్, చాలా క్లెవర్. ఆఖరి నిమిషం వరకు వాళ్ళ. అలాగే ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత రాజకీయాలు మారుతూ ఉన్నాయి. సో ఈ టీడీపీ అలాగే జనసేనకి వచ్చే ఓట్ల ప్రభావం ఏమైనా అంటే షర్మిల ప్రభావం ఈ ఓట్లపైనే ఉంటుందంటారండి? రైట్, పుల్లారావు గారిది. పుల్లారావు గారు అదే వినపడుతుందండి. అదే చూడాలి, ఇంకా కొంచెం ఎర్లీ డేస్. ఫస్ట్ సైన్ తొందరగా కనుక వీళ్ళు డిక్లేర్ చేస్తే అది నెగటివ్ అని మాత్రం నేను భావిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, పోలవరం అన్నారు, దట్స్ వేర్ ఐ ఓట్, ఎప్పుడైనా ఓట్ చేస్తే అక్కడే చేస్తాను. అక్కడ ఎర్లీగా డిక్లేర్ చేశారు అనుకో, ఇంకేం ఉపయోగం లేదు. లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండాలి, టెన్షన్ లేకపోతే కష్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రియాక్ట్ అవుతారు కదా, ఆయన కూడా పాలిటీషియనే. ఇవన్నీ యుద్ధంలో టెస్టింగ్, ఈ క్యాండిడేట్ పెడితే ఎలా ఉంటుంది, ఆ క్యాండిడేట్ పెడితే. సో వాళ్ళకి ఉన్న వాళ్ళు మనకంటే చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి పాలిటీషియన్స్, బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. తప్పకుండా వాళ్ళు అనుకున్న నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు, చేస్తారు. కానీ చెప్పలేం. ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూసేది ఏంటి, రాహుల్ గాంధీ న్యాయయాత్ర స్టార్ట్ అవ్వాక ఆ పార్టీకి చాలా సెట్ బ్యాక్స్ వస్తుంది. ఈ 2 న్యాయయాత్ర చేసి. రైట్ పుల్లారావు గారు. అలాగే జనసేన నుంచి అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు, నిన్న మీ పొత్తున్నటువంటి నేత, అలాగే టీడీపీ నేత, అలాగే మీ నేత కూడా కలిసి భేటీ అవడం జరిగింది. ఎవరికి ఏ సీటు అన్న పైన ఒక క్లారిటీ వచ్చిందా? అంటే మీరు అనుకున్న సీట్లు రాబట్టుకోగలుగుతారా అనుకుంటున్నారా?
మేడం, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాదాపుగా మూడు గంటల సేపు సుదీర్ఘమైన చర్చ జరిగింది. దీంట్లో ఏ ప్లేస్లో ఎక్కడైతే జనసేన పార్టీ యొక్క బలబలాలు ఉన్నాయో, ఏ నియోజకవర్గం అయితే మీకు ఖచ్చితంగా గెలగలమో అనే నియోజకవర్గాలు పాయింట్అవుట్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే సీట్లు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆల్రెడీగా ఈ రోజున చూస్తే ఎక్కడెక్కడైతే మరి ఆ నియోజకవర్గాలు కన్ఫర్మ్ అయిన నియోజకవర్గాల్లో దాదాపుగా 90% యొక్క అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ప్లస్ మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామో ఆ సీట్లలో మనం గెలిస్తే రేపు మనం అనుకున్నది సాధించవచ్చు. మీరు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ ఏ ప్లేస్లో అయితే టీడీపీ టికెట్ ఇస్తున్నారో వాళ్ళకి టీడీపీ అభ్యర్థికి కూడా మనం కలిసి చేయాలి. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి ఇచ్చినప్పుడు టీడీపీ కార్యకర్త క్యాడర్ కూడా కలిసి చేస్తారు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆయా ప్లేస్లో తీసుకుంటారని మరి చెప్పడం జరిగిందండి. మరి నేనేమంటానంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి సీట్ల పంపకాల్లో మరి ఒక కొలకు తీసుకొచ్చింది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో మరొక 10 రోజుల్లో మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఉమ్మడి కార్యాచరణల గురించి, అలాగే ప్రజల్లోకి ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు సన్ముఖ వ్యూహం కానీ, అలాగే టీడీపీ యొక్క సూపర్ 6 ఈ సంక్షేమ పథకాలన్నీ ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎవరైతే పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విముక్తి చేయాలనే ఆలోచన విధానంతో ఒక ప్రణాళిక రచించుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే మేము మరి కింద కేడర్ ఆ స్థాయి అంతా కూడా జనసేన టీడీపీ మరి జేఎస్ కమిటీలు అందరూ కూడా మరి అన్ని చోట్ల కూడా సమన్వయ పరుస్తూ ముందుకెళ్ళడం జరుగుతుందండి. రైట్ అండి. అలాగే మనకి వెంకట సత్యం గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. సో మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే బీఆర్కే వీక్షకులు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. సో ఎక్కువగా మీ పార్టీ నుంచి అసంతృప్తులు కనిపిస్తున్నారు. ఎట్ ప్రెసెంట్ అయితే అసంతృప్తులు పక్క టీడీపీ జనసేన పొత్తుకి ఎక్కువ గూటికి చేరుతున్నారు. అలాగే స్థాన చరణాల్లో కూడాను మీ పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వస్తుంది. స్థాన చరణ మార్పు ఇవన్నీ ప్రభావం చూపు అనుకుంటున్నారా? మీ అధినేత స్థాన చరణాలు కూడా మారుస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా వరకు మార్చేశారు ఆయన. మేడం గారు, ఇప్పటికే మా అధినేత మొదట్లోనే ఇప్పుడు సుమారుగా ఒక 1 year బిఫోర్ గానే ముందుగా చెప్పడం జరిగింది. నాయకులందరూ కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి, ముందుగా మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ పనులు ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులు తూచా తప్పకుండా ప్రతి ఎమ్మెల్యే మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే ఇచ్చారో ఆ బాధ్యతని ఖచ్చితంగా పాటించండి, వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండాలని కూడా మొదటి నుండి కూడా మా అధినాయకుడు చెప్పుకొని వస్తున్నారు. అదే కొనసాగింపుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలకు కానీ మిగతా వాళ్ళకి కూడా స్థానచలనం చేస్తామని కానీ లేదా ఇంకో పని చేస్తామని ఇప్పుడు చెప్పినటువంటి విషయం కాదండి. ఖచ్చితంగా మిగతా పార్టీలు అటువంటి గుర్తించాలి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మా అధినాయకుడు మొదట్లోనే చెప్పడం జరిగింది. ఎవరైతే ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండరో, వాళ్ళకి ప్రజల నుండి మన్ననలు పొందరో అటువంటి సీట్లు ఖచ్చితంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మార్చినటువంటి వారిని ఎవరిని కూడా దూరం పెడుతున్నారని, పార్టీకి పక్కన పెడుతున్నారనేటువంటి అపోహ ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయి తప్ప కానీ పక్కన పెడతామని చెప్పేసి మా అధినాయకుడు ఎవరికి ఎక్కడ కూడా చెప్పలేదు మేడం గారు. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా పార్టీలో ఇప్పటి వరకు సేవలు అందించినటువంటి వారు ఖచ్చితంగా మీ అందరికి ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి పార్టీ అధినాయకులు మొదటి నుండి చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే పెద్దలు పుల్లారావు గారు చాలా ఖచ్చితంగా మంచిగా అనాలిసిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పొలిటీషియన్ మేడం గారు. ఆయన పార్టీ పెట్టి మిగతా వాళ్ళలాగా ఏదో యాదృచ్ఛికంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన సుమారుగా పాదయాత్ర నుండి మిగతా సందర్భాల్లో కూడా చాలా కష్టపడి వచ్చినటువంటి ఎవరైనా నాయకుడు ఉన్నారంటే అది కేవలం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మిగతా పార్టీలు గుర్తించాలి. ఇంకో విషయం, ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే సీట్లన్నీ కూడా సర్దుబాటు అయిపోయి తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మొదట్లో ఏదైతే చెప్పారో అది కొనసాగిస్తూనే పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో లోకల్ గా పనిచేస్తున్నటువంటి సీట్లు కేటాయిస్తున్నారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి
సముచిత స్థానం ఇస్తామనేది ఏదైతే చెప్పారో అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇంకా త్వరలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ పంపిణీ జరిగే సమయానికి వాళ్ళకి ఇంకా ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయో పుల్లారావు గారు ప్రత్యక్షంగా చెప్పినటువంటి పరిస్థితి మేము విన్నాం. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొలిటీషియన్. ఆ విధానంలోనే ఏదైతే తాను చెప్పాడో అదే విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ టీడీపీ జనసేన ఇప్పటి వరకు ఎందుకంటే సీట్లు ప్రకటించలేకపోతున్నారు? ఆ పొత్తుల్లో ఉన్నారు కదా, మొదట్లోనే కదా మాట్లాడే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా పని చేశాం, మా పనితనానికి మీరు అవకాశం ఇవ్వండి, మేము ప్రతి ఒక్కరు కూడా డీబీటీ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ అనేది వ్యక్తిగత మా తల్లుల ఖాతాలోకి కానీ అలాగే కేవలం మహిళల ఖాతాలకు వేస్తున్న పరిస్థితి ఉంది. మేము బటన్ నొక్కుతున్నాం, మేము చేసినటువంటి పనికి మీరు గుర్తించండి అని చెప్పేసి మా నాయకుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కాబట్టి మిగతా పక్షాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇంకో విషయం మేడం గారు, పుల్లారావు గారు చాలా పెద్దలు గౌరవనీయులైనటువంటి పుల్లారావు గారు కూడా ఒక మాట చెప్పారు. షర్మిల గారి కోసం మాట్లాడుతుంటే షర్మిల గారిని డైవర్ట్ చేసేదానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడగా మా పార్టీ కానీ మేము కానీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిలమ్మ గారు చాలా తెలివైనటువంటి వాళ్ళు, ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆవిడకి కూడా తెలిసినటువంటి పరిస్థితి. వాళ్ళ అన్నయ్య గారు ఏంటి, వాళ్ళ పరిస్థితి, కుటుంబ పరిస్థితి తెలిసినది. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఖచ్చితంగా విడదీయాలనే ఉద్దేశంతోనే పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎవరు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా తొందరపడే పరిస్థితి లేదు, అటువంటి కొనసాగించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా పార్టీ ఏదైతే మొదట చెప్పిందో ఆ నిర్ణయానికి కట్టుబడి అదే కొనసాగింపుగా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు మనం. రైట్. పుల్లారావు గారు, ఈ స్థాన చలనాలకు సంబంధించి ఇప్పుడు వెంకట్ గారు మాట్లాడారు, ఏదైతే గ్రాఫ్కి తగ్గ ముందు నుంచి చెప్తున్నారు, బట్ ఈ అదే పార్టీలో ఏదైతే ఆ నాయకుడు చెందినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి అందుకునే నాయకులు వేరే చోట్ల పెట్టినప్పుడు కూడాను వాళ్ళ క్యాడర్ నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తున్నప్పటికి కూడాను ఈ అధినేత వాళ్ళని అక్కడ నియమించారు. ఈ స్థాన చలనాల మార్పుల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? అలాగే అయినా కూడా వ్యతిరేకత వచ్చినా కూడాను జగన్ మార్చకపోవడానికి ఈ వెనకతలు ఉండే వ్యూహం వెనకతల అంటే వ్యూహం ఏంటంటారు? నేను అనుకుంటున్నా, నాకు కనపడుతుంది అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది క్యాండిడేట్స్, నేను అంటున్నా మా పెద్ద అక్కడ ఉన్న మిత్రులు క్షమించాలి, నేను షోకి వస్తే కొద్దిగా ఫ్రాంక్ గా మాట్లాడారు, లేకపోతే మర్యాదగా. కొంతమంది క్యాండిడేట్స్ వీక్ క్యాండిడేట్స్ లాగా నాకు కనపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళు కొత్తగా. వాళ్ళు అంత మరి ఏమన్నా దాని వెనకాల హ్యూమం ఉన్నదా, లేకపోతే తర్వాత వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిక్లేర్ చేసిన క్యాండిడేట్ పొమ్మంటే పోతారు, వాళ్ళకి ఏమి వాల్యూ లేను అంటే ఫ్రాంక్ గా చెప్తున్నాను. అది నాకు చూడాలి, ఇంకా మనకు తెలియదు ఆయన స్ట్రాటజీ ఎలాగ అన్ఫోల్డ్ చేస్తాడో. మేము మార్చేది కూడా కొంతమందిని. తర్వాత ఆయన ఓపెన్ గా కూడా చెప్పారు ఇంటికి పంపించేస్తున్నాను నేను చాలా మందిని. అది పెద్ద నేను అనుకున్నాను మొదలు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎంపీలుగా చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టాడు, అది అందరూ గెలిచారు. ఇప్పుడు పొమ్మంటే వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఏమున్నది, వాళ్ళు పెరిగారా ఎవరైనా లేదు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, వాళ్ళు బాధపడిపోవడం. అందువల్ల చూడాలి ఆయన స్ట్రాటజీ ఏంటి. ఇంకా ఆయన మార్చిస్తే ఒకటి ఏంటంటే కొద్దిగా వాళ్ళ మీద కోపం తగ్గుతుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి నెడదోల కొవ్వూరు నుంచి అది పెద్ద ఉపయోగం లేదనుకుంటాను. చెడ్డు ఉన్నవాడు అది మోసుకుని వెళ్తాడు బ్యాగేజ్ అక్కడికి వెళ్ళగానే. సో అది నాకు అంత అండర్స్టాండ్ అవ్వట్లేదు. అంత ముఖ్యమైన క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరు కనపడలేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి లిస్ట్ లో. అన్పాపులర్ అవుతే వాళ్ళు కూడా చక్కగా పిలిచి కూర్చోబెట్టి ఏదో ఒక యాపిల్ ఫోన్ ఇచ్చి పంపించేయటం బెటర్. వాళ్ళని ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాం, అది ఉపయోగం లేదనుకుంటున్నాను. తప్పకుండా రెండు సైడ్లు క్లెవర్ గా ఉన్నారు, ఇంటెలిజెంట్ పీపుల్, మనకంటే చాలా ఇంటెలిజెంట్. కానీ ఒకరి స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది కదా, ఇద్దరిది సక్సెస్ అవ్వదు కదా. పుల్లారావు గారు, ఇప్పుడు అన్నపై చెల్లెని చేస్తున్న ఈ యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధం అనేది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా లేదా టీడీపీ మైలేజ్ ని పెంచుతుందా, ఎలా ఉంటుంది? తప్పకుండా ఫస్ట్ ఏంటంటే అలాగే అబ్యూస్ చేస్తుందంటే ఎవరికైనా బాధే కదా. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాధే కదా. వచ్చి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి తిడతా ఉంటే తప్పకుండా బాధ వస్తుంది. ఎవరికి రాదు? కుటుంబ సభ్యులు ఉన్న వెనం పాయిజన్ ఇంకో కుటుంబ సభ్యుల మీద ఎక్కడ ఉండదు. కోర్ట్స్ మనం అన్ని చూసేది ఏంటంటే ఎక్కువ కుటుంబ లిటికేషన్, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన ఈ లిటికేషన్, ఫ్యామిలీ లిటికేషన్. సో అది ఎంత బెటర్గా వెళ్తుంది? అది ఎంటర్టైన్మెంట్ గా అవుతుందా, లేకపోతే అది ఏమైనా ఓట్స్ మారుస్తారా? జనం వెళ్ళిపోయి అయ్యో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కూడా మనకు తెలియలేదే అంత ఇప్పటి వరకు ఆవిడ చేసే వ్యాఖ్యలు కూడా
Right. రాలేదు బయటికి. సో ఎంతవరకు ఆమె వెళ్తాది, ఎంతవరకు ఇప్పటి వరకు కొంచెం రొటీన్ గా ఆ తిట్టు వ్యవహారం ఇటు పెద్ద అంటే మంచిది కాదు. ఎవరినే ఒకరిని తిట్టుకోవటం ఐ డోంట్ అగ్రీ. అది చాలా అసహ్యంగా ఉన్నది ఎవరినైనా. కానీ అది పెద్ద డ్యామేజింగ్ ఇంపాక్ట్ నాకు ఇంకా కనపడలేదు. తప్పకుండా ఎంటర్టైన్మెంట్, హై వాల్యూ ఎంటర్టైన్మెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ సత్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో వచ్చినందుకు. రైట్, ఏపీలో అయితే రాజకీయాలు అయితే సమీకరణాలు మారుతూ ఉన్నాయి. అన్నపై చెల్లు చేస్తున్న యుద్ధం మరి కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా లేదా టీడీపీ జనసేన పొత్తులకి మైలేజ్ ఇస్తుందా అన్న దానిపై చర్చ జరుగుతుంది. అలాగే వైసీపీ నేత కూడాను వ్యూహం కూడా రచిస్తున్నారంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పడం జరిగింది.